ఫ్రెండ్స్, రామాయణంలో మరి ఒక మంచి ఘట్టము. వాలి దక్షిణ సముద్రం దగ్గర సంధ్యావందనం చేసుకుంటూ ఉండగా రావణాసుడు వాలిని జయిద్దామని వాలి దగ్గరికి వెనక నుంచి వస్తుంటే వాలి అది గమనించి రావణాసుని తన చంకలో బిగదీసుకుంటాడు. చూడండి, ఇక్కడ చేయి కింద నేను ఇలా పెట్టాను, బొమ్మ వేశాను, మీరు ఊహించుకోండి. రావణాసుని తన చంకలో బిగించుకొని అదేవిధంగా దక్షిణ సముద్రం దగ్గర సంధ్యావందనం చేసుకొని వాలి పశ్చిమ సముద్రానికి రావణాసుని తీసుకెళ్తాడు. అలాగే చంకలో పెట్టుకొని అనమాట. ఈ విధంగా అంటే గరుత్మంతుడు పాముని ఎలా నోటకచ్చుకున్నాడో అలా అనమాట. అంత వాయువేగంతో ఎగిరి పశ్చిమ సముద్రానికి వెళ్ళి అక్కడ సంధ్యావందనం చేసుకుంటాడు. తర్వాత ఉత్తర సముద్రం, తర్వాత తూర్పు సముద్రం, ఈ విధంగా సంధ్యావందనం చేసుకొని కిష్కిందకి వెళ్తాడు. కిష్కిందగా చేర్చి అక్కడ రావణాసుని దింపుతాడు. ఇంకా రావణాసుడికి చెమటలు పట్టిపోతాయి. అమ్మ, వాలి ఇంత బలవంతుడా అని చెప్పి నమస్కారం పెట్టి వాలితో మైత్రి చేసుకుంటాడు. ఇది అపురూపమైన ఘట్టం. వాలి అంత బలవంతుడు అనమాట. శరణు వేడి రావణాసుడు వాలితో మైత్రి చేసుకుంటాడు. బాగుంది కదా ఫ్రెండ్స్? ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.